చెల్లెమ్మా, నేనా ఎక్కడా? మిమ్మల్ని ఎవరిని ఏమీ చేయను. చెల్లెమ్మ మారిపోయింది భయ్యా. మారిపోయిందా? వాంతో షికారికి పోయింది భయ్యా. యార్ కా హవా చల్ రహా హై. అర్థం చేసుకుంటే ప్రేమ చిరుగాళ్ళంటిది, అర్థం చేసుకోకపోతే తుఫానే. మా అన్న చెల్లెల ప్రేమ మధ్య ఎవరొచ్చినా తుఫానే తుఫానే. ఆ చెల్లెలు ఏది కోరుకుంటే అది ఇచ్చాను. ఇప్పుడు నిన్ను కోరుకుంటాను. అందుకే చావు దెబ్బ కొట్టలేకపోతున్నా. అడుగురా, ఏం కావాలో అడిగిస్తాను. నువ్వు అడిగితే నీ చెల్లెలి ప్రాణం కాపాడలేదు, నేను అడిగితే నీ చెల్లెలు నన్ను ప్రేమించలేదు. అన్నయ్య, చెల్లెమ్మా, మీరిద్దరూ ఏమేం కావాలో తెలుసుకుంటున్నారు. నాకు నాకు మీరిద్దరూ కావాలి. పగ కోసం జీవించడంలో అర్థం ఉంది, ప్రేమ కోసం తావడంలో అర్థమే ఉంది. మా నాన్న మాకంటే శివాజీరావు కొడుకు పరశురాంని ఎక్కువగా ప్రేమించేవాడు. శివాజీరావు గారు అబ్బాయి అమ్మ. అయితే పోలీసు బండి బళ్ళో దింపడానికి కూడా వాడుకోర్రా, పాపం కందిపోతాడు. నువ్వు ఎప్పుడు అంతే పోనా. చెల్లెమ్మ ఎక్కువ, నాన్నకంటే ముందు నేను స్కూల్ కి తీసుకెళ్తా. తొందరగా తీసుకెళ్ళనయ్య. అగస్త్యా, నేను దిగిపోతాను. పర్లేదులే బాబు, ఆడిని పట్టించుకోమాక. ఆడెప్పుడంతే, ఆడికి చెల్లెలంటే అమితమైన ప్రేమ. నొప్పిగా ఉందా నాన్న? నెప్పా గిప్పా, కానీ చెల్లెలు మాత్రం మీలా రోడ్ మీద వద్దలేదు. నా అంతటి నేనే ఎత్తుకుని మీకంటే ముందు స్కూల్ కి తీసుకెళ్ళా. శాంతి, మనం లేకపోయినా సరే వాడు చెల్లెల్ని కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటాడు. శివాజీరావుని ప్రేమించినందుకు మాకు దక్కిన ప్రతిఫలం విషం. ఈ విషం తాగి నేను చచ్చిపోతాను. దీని వెనక ఎవరున్నారో ఎవరికీ తెలియదు. దాని మొగ్గుని చంపి దాన్ని విధవం చేశావు కదరా. మా మొగుళ్ళకి చిలిపి దగ్గర పోసి చంపేశావు కదరా. దీనంతటికీ కారణం శివాజీరావా? మమ్మల్ని చంపడానికి ఆ రాక్షసుని పోలీస్ స్టేషన్ కూడా పంపించాడు. విషయం లాంటి చీప్ లిక్కర్ పోసినా చావలే. నీళ్లు కావాలనా? చెవుపులు కొట్టే నా కొడుకువి ఏమ్రా, ఇంత కొట్టిన చేతులు వెనక్కి తీయవా? తాగడం వల్ల మీ చెల్లి కళ్ళు పోయినట్టున్నారా? నా తల్లి నాకు నీలకంఠ అన్న పేరు ఎందుకు పెట్టిందో తెలియదు, కానీ నాకు కూడా శివుడిలాగే విషం గొంతులోనే ఉండిపోయింది. కానీ ఆ విషం వల్ల నా చెల్లెలు గుట్టిదైపోయింది. మంచితనంతో మనం కడుపులు ఉండవరా. ఇన్స్పెక్టర్ని చంపిన నిన్ను పారిపోయినా పట్టుకుంటారు. పట్టుకోకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలి, డబ్బులు కావాలంటే దోచుకోవాలి. ఒరే నీలకంఠ, దోచుకుంటావా, దగా పడతావా? చెల్లమ్మా, ఎత్తినమ్మా.
మోసపోయింది కాదు బాబాయ్. పిరికి వాళ్ళు ప్రేమని వాడుకుంటారు. మా నాన్నలాగా ప్రేమించిన వాళ్ళు మోసపోతారు. నీ ప్రేమలో మోసం లేదని, నువ్వు చేస్తుంది మోసం కాదని నమ్మకం ఏంటి? నైనా కూడా మా నాన్నలాగే ప్రేమని నమ్ముతుంది. శివాజీరావు కుటుంబాన్ని క్షమించమంటుంది, వాడి కుటుంబాన్ని ప్రేమించమంటుంది. తనకి చూపు లేదు, నాకు చూసే మనసు లేదంటుంది. నేను చూడగలిగింది తనెందుకు చూడలేదు? మా నాన్నకు జరిగిన మోసాన్ని ఎందుకు చూడలేదు? చెల్లెమ్మా, ఇప్పుడు మనం ఎన్ని మెట్లు ఎక్కాం? అదేంటమ్మా అలా అడిగావు? చెప్పన్నయ్యా. ఏమో, లెక్క పెట్టలేదమ్మా. నువ్వు చూడగలవు కాబట్టి లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. నేను చూడలేను కాబట్టి దిగేటప్పుడు పడిపోకుండా ఉండాలంటే లెక్క పెట్టాలన్నయ్యా. కానీ జీవితంలో మొట్టమొదటిసారి నేను కూడా లెక్క పెట్టలేదన్నయ్యా. తడబడినా పడిపోయినా పట్టుకోవడానికి అభి ఉన్నాడన్న నమ్మకం. చిన్నప్పుడు అమ్మ ఒడిలో ప్రేమను చూశాను, పెరిగేటప్పుడు నీ నీడలో ప్రేమను చూశాను. ఇప్పుడు అభి తోడులో ప్రేమను చూస్తున్నాను. దయచేసి ఆ ప్రేమను దూరం చేయకండియా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ నా ప్రేమ కన్నా మీ అన్నయ్య ప్రేమే గొప్పది. వాళ్ళ అగస్య పిల్లలా? ఎలా ఉన్నారా వాళ్ళు? పర్సు ఒక్కసారి వాళ్ళు చూడాలని ఉందిరా. నాయన అగస్త్య అలాగే ఉందమ్మా. అదే ప్రేమ. తన్ని చూస్తుంటే ప్రేమ అనిపిస్తుంది. నీల్ సమాజంలాగే ఉన్నాడమ్మా. అదే ఆవేశం. తన్ని చూస్తుంటే జాలేస్తుందమ్మా. మనం వాళ్ళపై ప్రేమ పెంచుకుంటే తను మనపై పగ పెంచుకున్నాడమ్మా. పగతో ప్రేమని గెలవలేవు, కానీ ప్రేమతో పగని గెలవచ్చురా. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ఆపై దైవజ్ఞ దైవ సాక్షిని మనస్సాక్షిని సమాజం నమ్మదమ్మా. ప్రేమను నీళ్ళు నమ్మడు. నాన్న నిజాయితీకి మిగిలిన సాక్షి. నాలో ఉన్న నాన్న రక్తం అగస్త్య ప్రేమ. ఆగుండ్రా అన్నా, జర ముసుగు తీయరా, అదే ముఖం చూస్తామే. జర ఆగండ్రా అన్నా, తెల్ల డ్రెస్ లో మస్తుగున్నవే, జర తిరగరా. అదే తెల్ల బట్టలు వేసుకున్నావా అన్నయ్య? నీ మనసు ఎప్పుడు తెలుపే అన్నయ్య. శివాజీరావు వల్ల నా చెల్లెల జీవితం చీకటైపోయింది కాబట్టి నల్ల బట్టలు వేసుకున్నాను. నీ ప్రేమలో నా చెల్లెలు వెళ్తురు చూస్తుంది.
అందుకే తెల్ల బట్టలు వేసుకున్నాను. ఒక మాట చెప్దాం అనుకున్నాను నీళ్ళు, కానీ తెల్ల సూట్లో చాలా సంతోషంగా ఉన్నాం.